ఎన్ని మాట్లాడినా వేస్ట్. ఎంతో మంది ప్రేక్షకుల్ని మీరు నవ్వించారు. మీరు అలాగే కోట గారు ఇద్దరు కూడా ఎంతో మంది ప్రేక్షకుల్ని మీ నవ్వుల ద్వారా నవ్వించారు. ఎంతో ఆకర్షించుకున్నారు అందరిని. ఈ టైంలో ఇద్దరికి ఒకేసారి ఒక విచారకరమైన సంఘటన జరిగింది. ఎప్పుడైనా కోట గారిని కలిసినప్పుడు, ఆయన చూసినప్పుడు ఆ బాధ మనసుకి అయ్యో మేము రెగ్యులర్ కలుస్తూనే ఉంటాం కదా. నేను అప్పుడప్పుడు ఇంటికి వెళ్తాను, కలుస్తాను. మేము ఎక్కడైనా కలుస్తాం అప్పుడప్పుడు. ఇక అంటే మేము అవి తలుచుకుంటాం. తలుచుకుని వేరే బాగున్నాం అంటే బాగున్నాను, నీ ఆరోగ్యం ఎట్లుందన్న మాట్లాడుకుంటాం, కాసేపు జోకులు వేసుకుంటాం. అంతే అంతే తప్ప వెంటనే తొవ్వి మా ఇద్దరం ఒకరినొకరు పట్టుకొని ఏడ్చి అట్లా ఉండదు. ఫస్ట్ డే బాగా ఏడ్చుకున్నాం ఇద్దరం. నవ్వించిన వాళ్ళే ఇద్దరు జనాల్ని. నేనన్నా ఏడుపులోనే దేవుడికి ఏం అన్యాయం చేశామో, దేవుడు ఎందుకు ఇంత కక్ష కట్టాడో, కొన్ని లక్షల కోట్ల మందిని నవ్వించిన మమ్మల్ని ఏడిపిస్తున్నాడు దేవుడు అని అన్న. మీ ఇద్దరం ఏడుచుకుంటూ ఆ ఏడుపులోంచి అన్న ఎందుకు వచ్చిందో ఆ డైలాగ్. అలాంటి ఘటన అసలు జరగకుండా ఉండాల్సింది అనిపిస్తుంది. ఇప్పుడు అలాంటివి జరిగినప్పుడు మీకు ఇప్పుడు ఇలాంటి మనం యాక్సిడెంట్స్ అవి అయినప్పుడు ఎవరినైనా చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వీళ్ళకి అసలు జాగ్రత్త అలాంటి వాళ్ళని చూస్తే ఇప్పుడు యాక్సిడెంట్స్ జరిగి చాలా మంది ఇప్పుడు మన వెంటనే తక్షణమే మా బాబు గుర్తొస్తుంది. ఇంతమంది ఇప్పుడు బయట మనకంటూ ఒక వారసులు సినిమా ఇండస్ట్రీలో కానీ లేకపోతే రాజకీయంగా కానీ ఉండాలని అనుకున్నారు. బట్ మీ నుంచి మీ పిల్లలు ఎవరు సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ ఎంట్రీ ఇవ్వలేదు. అంటే వాళ్ళకి ఇష్టం లేకపోవడమా, లేదంటే మీకు నచ్చకపోవడమా? నేను మా బాబు పెద్ద బాబు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండేది. ఈ చిన్నోడు మా చిన్న బాబు ఎప్పుడు అంటుండేవాడు, అన్నయ్యని ఇంటర్వ్యూ చేయి డాడీ, అన్నయ్య అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తాడు అది అని అనేది. కానీ మరి లేడు కదా. అందుకని అరే నువ్వు అన్నావు మీ అన్నం చేయమని, నీకు ఒక అవకాశం వచ్చిందిరా, ఒకడు మంచి కథ తెచ్చారు, పోలీస్ ఆఫీసరు, నువ్వు మంచి హైట్, నువ్వు పర్సనాలిటీ, ఎక్సర్సైజ్ బాడీ, నువ్వు బాగుంటుంది నాన్న నీకు ఎస్ఐ చేయంటే చేసిండు. 50 రోజులు ఆడింది, 16-17 కేంద్రాలలో ఆడింది. కానీ రెండో సినిమా మంచి కథ దొరికింది. అబ్బా ఇవిడ ఒక కార్ మెకానిక్, భలే క్యారెక్టర్. నా సినిమా నేను తీసుంటే మా అబ్బాయి ఇప్పుడు స్టార్గా ఉండేవాడు. 10 రోజులు షూటింగ్ అయినాక నేను చేయనంటాడు. ఏమిరా అంటాను నేను, వద్దు, నేను 10 మందికి అన్నం పెట్టాలి, 10 మందిని పోషించాలి, నేను ఏదన్నా కూడా చేస్తా బిజినెస్, నాకు ఇది వద్దంటాడు. అరే 10 రోజులు షూటింగ్ చేసినాం రా, ఇంకొక 20 రోజులు చేస్తే అయిపోద్ది సినిమా నా అని వాడు షూటింగ్ నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకు ఎక్కడ హట్ అయిందో తెలియదు. అట్లా ఇక 10 రోజులు తీసిన సినిమా ఆపేసిన, అంతే, అది మర్చిపోయాను. ఇంకా అయిపోయింది. ఇంకా పోలేండి సార్, ఎక్కడున్నా సక్సెస్ కావడమే కావాలి. పిల్లలు మనం కోరుకునేది వాళ్ళ సక్సెస్ ని మాత్రమే. చిన్న 5 క్వశ్చన్స్ సార్, మీకు బాగా ఇష్టమైన వాళ్ళ గురించి. ఫస్ట్ ఎన్టీ రామారావు గారు, ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడేనా? మీకు మంచి పేరైన కోట గారు. కాటన్ అంటే కూడా బాగా ఇష్టం కదా. చిరంజీవి గారు, చిరన్న కూడా బాగా ఇష్టం. సో ఇప్పుడు ఎంతో మంది యాక్టర్స్ వస్తున్నారు. ఎన్టీ రామారావు గారు వారసులుగా మన ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ఆయనకి ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వచ్చింది. అలాగే ఆస్కార్కి కూడా వాళ్ళ సినిమా నామినేట్ అయింది. ఇలాంటివి చూస్తుంటే మన తెలుగు పరిశ్రమ చాలా ఎత్తుకు ఎదుగుతోంది. అలాంటివి మీకు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? గ్రేట్నెస్ కదా. ఇప్పుడు మా కుటుంబం కదా, మా కుటుంబంలో అప్రిషియేషన్ వచ్చినప్పుడు మేమందరం దాన్ని పంచుకుంటాం. అందులో మీ రామారావు గారు మనవడు. లేదు, మా బాబు చనిపోయినప్పుడు నేను బెంగళూరులో ఒక ఫంక్షన్లో ఉంటే నేను కూర్చొని ఉన్నా మామూలుగా. సరే అందరు పోయి కలిసిండ్రు, అది నేను కూర్చున్నా. అంటే నేను ఎప్పుడు జనంలో పడి ఊరికి అట్లా నాకు ఇష్టం ఉండదు. కలిసిన కలవనేలే అని అంటే వాళ్ళందరినీ కలుస్తూ స్టేజ్ మీద నన్ను చూసేట చూసి నా దగ్గరకు వచ్చాడు. వచ్చి నన్ను కగులించుకొని, అంకుల్ గుర్తు రాకూడదు, అంకుల్ నేనున్నాను, నేను నీ కొడుకుని అనుకో. డౌన్ టు ఎర్త్ సార్. అది మీరు ఇప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటే ఆబ్వియస్లీ మీకు బాధ అనిపిస్తుంది.
అడిగి నేను బాధ పెట్టిందని అవుతాను. కానీ ఏంటంటే అవి మీకు అంత పెద్ద మీకు ఇష్టమైన సీనియర్ యాక్టర్ ఆయన సీనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ మనవడు మీకు కొడుకుగా ఉంటాను అనడం దట్స్ నాట్ ఏ చిన్న ఇష్యూ కదా, చాలా పెద్ద మీకు ఇది. ఎంతో మంది మీకోసం ఉన్నారు సార్. మీరు ఇష్టపడ్డ రామారావు గారు మనవడు అంత పెద్ద మాట అనడం అంటే పాపం బాగా లైక్ చేసి. సార్ మహేష్ బాబు కూడా బాగా లైక్ చేస్తాం. వాళ్ళ నాన్న షూటింగ్లో ఉంటే నన్ను చూడటానికి వచ్చేవాళ్ళు మహేష్ బాబు. కృష్ణ గారు కూడా అనేది, బాబా మహేష్ వస్తున్నాడు నువ్వు ఉన్నావని చెప్పిన పోనీయండి. ఇంకా పక్కన పెడితే ఇప్పుడు ఇంత ఈ 101 జిల్లాల అందగాడిగా మీ పేరు వచ్చేసింది ఆబ్వియస్లీ. ఎలాగో ఇంత అందగాడికి ఎవరైనా ప్రపోజ్ చేశారా? అయ్యో ఎంతమంది చేశారు ప్రపోజ్ చేయడం? అయ్యో నాకు భార్య పిల్లలండి బాబు. సార్ అంతకు ముందు హలోనే అప్పుడు నీ పెళ్ళికి ముందు కాలేజ్ లోను స్కూల్స్ లోను అది చిన్నతనం కదా, సరదాగా మేము ఆడుకునే వాళ్ళం, సరదాగా క్లోజ్ గా ఉండేది బాగా. మేము వాళ్ళ ఆడ మీ మగ మాకు అది ఉండేది కాదు. అంత ఇప్పుడు ఆడుకునేది మేము పీటీ పీరియడ్ ఉంటుంది కదా గేమ్స్, అందరం కలిసి ఆడుకునే వాళ్ళం. కబడ్డీ కూడా ఆడమగ కలిసి ఆడుకునే వాళ్ళం. మా ఫీలింగ్లు ఉండేవి కావు అప్పుడు. నేను 5th 6th 5th క్లాస్ 5th to 7th ఆ పీరియడ్ లో. మీది అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? మేడం లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఇంకేంటి సార్ ఇక్కడ వచ్చేసింది కదా, ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? మేడం అది నా తప్పే. మీ తరపేనా? ఏం నచ్చింది ఆవిడలో మీకు? మనకు నచ్చిన మా వరకే ఉంచుకోవాలి కదా సార్. మీరు చెప్పకపోతే ఎలా సార్? మీ గురించి తెలుసుకోవాలని ఆతృత మీ అభిమానులకి. లవ్ ఎందుకు తెలియాలి కానీ మనం చేసిన మంచి పనులే పోవాలి. ఇప్పుడు చిన్నప్పటిది అది వేరు. మనకు ప్రపంచం తెలియని టైం కాబట్టి మనకు అంత దుఃఖమే కదా. 3వ తరగతిలో అమ్మ చనిపోయి, స్కూల్ ఫైనల్లో నాన్న చనిపోయి, కష్టపడి స్ట్రగుల్, చుట్టాలు ఎవరు చేరదీయక, చదవాలి, బాగా చదవాలి, క్లాస్ వస్తాయి, స్కూల్ ఫస్ట్, ఎక్కడ నేను ఫెయిల్ కాలేదు. ఆ దుఃఖంలో కూడా అన్ని చోట్ల సక్సెస్ మిమ్మల్ని. డిగ్రీ వరకు ఎక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ దగ్గరనే నేను నాకు ఉద్యోగం వచ్చేసరికి ఎంఏ సెకండ్ ఇయర్ మానేసి ఉద్యోగంలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే అందరూ నేను అక్కడ నాకు వద్దన్నాం ఉద్యోగం. ఎంఏ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను, నీకు కాల్ లెటర్ వచ్చింది ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచి, ఇమ్మీడియట్గా రావాలని నాకు కబురు వచ్చింది. నేను రాను, నాకు ఉద్యోగం వద్దు, ఇప్పుడు ఎంఏ చదవాలి, అయిపోవాలి అని నేను అన్నా. అంటే నన్ను మా మేనమామ వాళ్ళు వీళ్ళు తిట్టారు, పిచ్చోడు గాను, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం, నువ్వు కలెక్టర్ అవుతావు, తహసీల్దార్ అవుతావు, ఇవన్నీ అని నన్ను బాగా ప్రెషర్ పెట్టి నువ్వు వస్తావా రావా అని అంటే ఇక అప్పుడు నేను పోవాల్సి వచ్చింది. పోయి ఇంటర్వ్యూకి పోతే 100 మంది 120 మంది ఇంటర్వ్యూకి పోయినాము. 18 మంది సెలెక్ట్ అయ్యారు. ఆ 18లో నేను ఒక. సార్ కష్టపడ్డది ఎక్కడికి పోదు సార్, అందుకే సక్సెస్ ఎప్పుడు మీ వెనకాలే ఉంది, ఎప్పటికీ. ఇక నేను నో అనలేకపోయినా ఉద్యోగాన్ని. ఎంఏ మధ్యలో ఆపాల్సి వచ్చింది. తర్వాత ఎల్ఎల్బిలో జాయిన్ అయినా, హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది, మళ్ళీ అది ఆగిపోయింది. అట్లా ఇక ఈడ స్టార్ అయిపోయినా. అదే సార్, ఎక్కడున్న సక్సెస్ మీ వెనకాలే ఉంది, ఎప్పటికీ ఈ సక్సెస్ మీతోనే ఉండాలి. భగవంతుడి ఆశీర్వాదం అంటారా, లేకపోతే నేను ప్రయత్నం చేసి ఆ గడప దొక్కి ఈ గడప దొచ్చి దేవుడు ఇచ్చింది అంతే. ఉద్యోగం 120 మందిలో 18 మంది సెలెక్ట్ అవటం ఏంటి, అంతే కదా. 18లో నేను నో రికమెండ్.